హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. నిన్న మీ అందరికీ చెప్పాను కదండి, హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నాము. గృహప్రవేశం అయితే నాకు 13వ తారీఖున అంటే ఫిబ్రవరి 13వ తారీఖున మేము చేసుకున్నాము అని చెప్పాను. అలాగే నిన్న ఒక వీడియో కూడా మీకు పెట్టాను కదండి, గృహప్రవేశం సమయానికి పుట్టింటి నుండి ఏ వస్తువులు తీసుకురావాలి, అలాగే మనం గృహప్రవేశం సమయానికి ఏ వస్తువులు తీసుకెళ్ళాలి అనేది కూడా చెప్పాను. ఈరోజు గృహప్రవేశం నేను ఏ వెబ్సైట్ నుంచి వేద మంత్రాలు తెలిసిన పంతులు బాబుకి ఎలా బుక్ చేసుకున్నాను, అలాగే గృహప్రవేశం ఎలా జరిగింది అనేది నేను పెద్ద వీడియో అయితే పెడితే అది పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, చూడట్లేదనమాట. సగం వరకే చూస్తున్నారు, తర్వాత చూడట్లేదు. అందుకోసం నేనైతే పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఇలా వీడియో చేసి పెడతాను. ఎందుకంటే ఫ్యూచర్లో అందరూ ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీకు యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో అయితే ఇలా నేను డివైడ్ చేస్తున్నాను. నేను ఒక వెబ్సైట్ నుంచి నేను పూజలు వేద మంత్రాలు అంటే 80 years నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందండి. వాళ్ళ వెబ్సైట్ అనేది నేను మీకు చెప్తాను. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మనం ఏవైనా పూజలు చేసుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్ నుంచి మనము పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే పూజలు చేసుకోవచ్చు. అదంతా క్లియర్గా చెప్తానండి. వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. అయితే మాకు ముహూర్తం అనేది గురువారము 5:30 అనేది ఎర్లీ మార్నింగ్ మాకు పడిందండి. అంటే మా గృహప్రవేశం చేయాలన్నమాట మేము. అయితే గృహప్రవేశం ముందు రోజు ఇల్లంతా క్లీన్గా చేసేసుకొని ముగ్గులు పెట్టుకొని ఆ వేళ నైట్ అంతా మాకు నిద్ర లేదండి. ఇవన్నీ అంటే ముగ్గులు పెట్టుకొని ద్వారాలకి పువ్వులు మాల పెట్టుకొని అన్నీ చేసుకున్నామండి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్రష్లు చేసి చాయ్ తాగి రెడీ అయిపోయామండి. ఆ రోజు అంతా నిద్ర లేదండి. ఇదిగోండి, నేను వెబ్సైట్ నుంచి మీకు నేను అన్నాను కదండి, ఇదేనండి కరిష్యా వెబ్సైట్ అండి. కరిష్యా వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారండి. వీళ్ళు వేద మంత్రాలు తెలిసిన వాళ్ళండి. ఏదో మనము పంతులు బాబు తెచ్చి ఏదో తూతూ మంత్రాలు చదివి వెళ్ళిపోయిన వాళ్ళు కాదండి. చాలా చాలా మంచి వేద పండితులండి వీళ్ళు. కరిష్యా ఈ వెబ్సైట్ ఉందండి. వీళ్ళే మనకి ఏ పూజ చేసినా సరే పూజ సామాన్లన్నీ వీళ్ళే తెచ్చుకుంటారండి. నాకైతే గృహప్రవేశానికి మొత్తం 34,000 రూపాయలు తీసుకున్నారండి. అంటే పూజా సామాగ్రి 13,000 తీసుకున్నారు. ఇద్దరు పంతులు బాబు వచ్చారు, వాళ్ళు 18,000 తీసుకున్నారండి. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మనం రోడ్ల మీద తిరగకుండా ఏది కావాలి ఏది ఉండాలి అనేది మనకి టెన్షన్ లేకుండా అంతా వాళ్ళే చూసుకుంటారండి. అలాగే నేను వాళ్ళకి చెప్పేశాను. చాలా మంచి రేటింగ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో కానీ చాలా బాగా రివ్యూ ఉందండి. నేను తెలుసుకొని నాకు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు పంతుల్లో తెలియదండి. నేను తెలుసుకొని వీళ్ళ వెబ్సైట్ ద్వారా నేనైతే వేద మంత్రాలు తెలిసిన పంతులు బాబులకి తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇగోండి, ప్రతీది ఇటుకల నుంచి అండి, ఇసుక ఇటుకలు గోసాల నుంచి మంచి నెయ్యి, ఆ తర్వాత పసుపు కుంకుమ చందనము అన్నీ అండి. చాలా చాలా మంచి ప్రోడక్ట్ అండి. అసలు కల్తీ అనేది లేదండి. చాలా బాగుంది. ఎప్పుడైనా మనకి పూజలు ఉన్నా సరే, పెళ్ళిళ్ళు ఉన్నా సరే, వ్రతాలు ఉన్నా సరే వీళ్ళు వెబ్సైట్కి వెళ్ళి చక్కగా మనము ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏ పూజ మీద మనము క్లిక్ చేస్తే ఆ పూజ వీడియో లిస్ట్ అనేది వస్తుందండి. దానికి సంబంధించింది మీరు స్తోమత బట్టి ఈ పూజ మేము ఈ బడ్జెట్లో చేసుకోగలము అంటే చేసుకోవచ్చండి. ఓకేనా? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇగోండి, మేమైతే స్నానాలన్నీ చేసేసుకొని ఒక్కొక్కలమైతే రెడీ అయ్యి కూర్చున్నామండి. మా వారు చక్కగా కూర్చున్నారు, మా పెద్ద అబ్బాయి స్నానం చేసి కూర్చున్నారు, మా నాన్న మా అమ్మ అందరూ కూర్చున్నారండి. ఇగోండి, ఇదే నా గృహప్రవేశం శారీ అండి. ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. అది నేను కళామందిర్లో తీసుకున్నానండి, ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లిలో. ఆ తర్వాత దానికి మగ్గం వర్క్ అయితే చేపించుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మంచి లుక్ వచ్చిందండి. ఇగోండి, మా పిల్లలకి చూపిస్తున్నాను, మా పెద్ద అబ్బాయి అందరము అని చూపిస్తున్నాను. ఇగోండి, మా నాన్న అండి, మా నాన్న మా అమ్మ అందరము స్నానాలు చేసి రెడీగా ఉన్నామండి మా కొత్త ఇంటికి వెళ్ళడానికి. ఎవ్వరూ మధ్యలో స్కిప్ చేసుకోవద్దండి. నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ అందరికీ అందజేస్తున్నాను. ఫ్యూచర్లో సొంత ఇంటి కళ అనేది ప్రతి వాళ్ళకి అవసరమే. ఇగోండి, మా తమ్ముడు అయితే ఆ రోజు పెద్ద హడావిడి చేసేసాడండి. వాడు స్నానం చేసి పంచి కట్టుకోరా అన్నా కూడా కట్టుకోలేదు. పనులు ఎవరు చేస్తారు, నేను పంచి కట్టుకుంటే నా మీద అరిచాడండి. అందుకే వాడు చాలా చాలా హ్యాపీ
హ్యాపీగా ఫీల్ అయిపోయి పనులన్నీ వాడే చేశాడండి. ఇగోండి నేనైతే ఇక్కడ వడ్డానం ఫస్ట్ టైం నేను పెట్టుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నా లుక్ ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఈ శారీ అనేది నాకు చాలా చాలా బాగా అనిపించిందండి. ఇగోండి గాజులు వేసుకున్నాను, హారం ఒకటి వేసుకున్నాను, సింపుల్గా అయితే రెడీ అయ్యానండి. మేము కొత్త ఇంటికి వెళ్ళడానికి. మాకు మొత్తం ఎర్లీ మార్నింగ్ కాబట్టి 3 రోజులు అసలు ఎవ్వరికీ నిద్ర పట్టలేదు, అంటే నిద్ర పోవడానికి అవకాశం లేదు. మళ్ళీ లేట్ అవుతుందేమో అనుకొని మేము పడుకోలేదండి. ఇగోండి ఒక్కొక్కరు మా తమ్ముడు వాళ్ళ వైఫ్, ఆ తర్వాత మా అబ్బాయి వాళ్ళ వైఫ్ అందరూ కలిపి అందరూ మా రిలేటివ్స్ అందరూ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకొని స్నానాలు చేసుకొని రెడీ అయిపోయాము. అలా ఇదిగోండి ఇదే మా ఫ్లాట్ అండి. కుకట్పల్లిలో మేము తీసుకున్నాము. మేము వచ్చేసరికి ఇక్కడ ఆవు రెడీగా ఉందండి. ఆవు కూడా గోశాల నుండి తెప్పించానండి. గృహప్రవేశానికి ఆవు అనేది మన ఇంట్లో ప్రవేశిస్తే చాలా చాలా మంచిది కదండి. అయితే ఇవి వెబ్సైట్ వాళ్ళే గోశాల వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నాకు ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే మేము 5th ఫ్లోర్లో ఉన్నామండి, గోవు తెచ్చుకోవచ్చా అంటే తప్పనిసరిగా తెచ్చుకోవచ్చమ్మా, వాళ్ళు ట్రైనింగ్ చేసి ఉంచుతారు గోవులకి, నీకు ఎటువంటి హాని కలగకుండా పైకి తెస్తారు అని చెప్పారు. అందుకోసమే నేను అంటే ఆవుకైతే ఒక 5,000 వరకు ఆవుకి ఇచ్చానండి. మనము ఆవు తెచ్చుకోకపోతే వెండిది కూడా మీరు తెచ్చుకోవచ్చు, వాటికైనా మేము గో పూజ చేస్తామని అన్నారు. కానీ మనకు అవకాశం ఉంది కదా అని గోశాల వాళ్ళ నెంబరు వాళ్ళు కరిష్య వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళు పంతులు బాబులు ఇస్తే నేను గోశాల వాళ్ళతో మాట్లాడానండి. ఇలా మేము 5th ఫ్లోర్లో ఉంటాము, ఎటువంటి హాని చేయకుండా అది మెట్లు ఎక్కుతుంటే ఎక్కితే తీసుకురండి, లేదంటే తీసుకురావద్దు అని చెప్పాను. లేదమ్మా మేము చాలా గృహప్రవేశాలకి తీసుకువెళ్తున్నాము, అలా అయితే మేమే తీసుకురాము కదని వాళ్ళు నాకు బాగా కన్విన్స్ చేశారు. నాకైతే టెన్షన్గా ఉండేదాన్ని, ఆవు పైకి వస్తుందా లేదా అని టెన్షన్ పడేదాన్ని. ఆ భగవంతుడి ధర్మాన చక్కగా ఆవు పైకి వచ్చి చక్కగా గోపూజ అయితే చేసుకున్నామండి. ఇగోండి ఈ వెబ్సైట్లో 11 పూజలు అయితే గృహప్రవేశం సమయానికి మాకు 11 పూజలు చేశారండి. మా సైడ్ ఎప్పుడు ఇలా చేయలేదండి. నేను చాలా గృహప్రవేశాలు చూశాను. మామూలుగా డైరెక్ట్గా కొబ్బరికాయ కొట్టించేసి చిన్నగా ద్వారపూజ చేసి లోపలికి వెళ్ళి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేపించేస్తారండి. ఆవు అంతా తిప్పేసి లోపలికైతే ఆవు అన్ని గదులు తిప్పేసి బయటకు పంపించేస్తారు. కానీ ఈ వెబ్సైట్ వాళ్ళైతే ఎంత బాగా చేశారో, 18,000 ఇచ్చానండి 2 పంతుల బాబుకి. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయింది. 11 పూజలు చేశారు, వేద మంత్రాలు చదివారు. అబ్బా మంత్రాలు చదువుతుంటే నాకు కంటంట నీళ్ళు వచ్చాయండి. అంత అదృష్టమా నాకు కలిగింది ఈ వెబ్సైట్ నుంచి. ఎందుకంటే నేను చాలా మా రిలేటివ్స్లో గృహప్రవేశాలు జరిగితే వెళ్ళేదాన్ని. తొందరగా తూతూ మంత్రాలు చదివేసి ఏదో చేసేసామా అయిపోయింది అన్నట్టు కాదండి, చాలా చక్కగా చేశారండి. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి, వాళ్ళకే నేను చెప్పాను మీ కరిస్య వాళ్ళ గురించి. నేనైతే నా ఛానల్లో చెప్పుకుంటున్నాండి. కొంతమందికి మీకు బ్రాహ్మణులకు కానీ కొంతమందికి నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అంటే తప్పకుండా అమ్మా అని వాళ్ళు నాకు దీవించారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇగోండి నేనైతే ప్రతి పూజ అనేది ఒకే వీడియోలో పెడితే మీ అందరూ చూడలేరు, బోర్ కొడుతుంది. అలాగే మీరు చూడరు కూడా, మీకు అర్థం అవ్వదని కూడా. అందుకోసం నేను పార్ట్గా మీ అందరికీ నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఫ్యూచర్లో అందరూ ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటున్నానండి. ఇవి మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే నా వీడియో చూసుకొని మీకు కొంత ఐడియా వస్తుందనమాట, నేను ఎంత ఖర్చు పెట్టాను అలాగే అనేది. ఓకేనా? అయితే ఇక్కడ ముందుగా ద్వార పూజ చేస్తారండి. ఇదిగోండి పంతులు బాబు మనకి సింహద్వార పూజ చేస్తారు. మనము పటాలు పట్టుకొని, నేను సత్యనారాయణ స్వామి పటం కొత్తది కొనుక్కున్నాను, లక్ష్మీదేవి పటం ఒకటి పట్టుకున్నానండి. దానికి దండలు వేసి మా అబ్బాయిలు ఇద్దరు పక్కన నిల్చొని ద్వార పూజ అయితే చక్కగా జరిపించారు. ఈ గుమ్మడికాయతో మా ఆయన అయితే దిష్టి అయితే తీస్తున్నారండి. ఇలా దిష్టి అయితే మా సైడ్ అయితే గుమ్మడికాయతో దిష్టి అయితే తీయరండి, ఇలాగా ఒక కొబ్బరికాయే కొట్టిస్తారు. ఇక్కడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇగండి మా ఆయన అయితే 3 సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయితే తిప్పుతున్నారు. తిప్పిన తర్వాత ఆ హారతి అనేది పక్కన పెట్టేసి గుమ్మడికాయ అయితే పగలగొట్టారండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది, తృప్తిగా అనిపించిందండి. ఆ రోజు ముందు రోజు నాకు నిద్ర లేకపోయినా సరే శ్రద్ధగా అన్నీ నాకైతే అసలు నిద్ర వస్తుందేమో, నేను నైట్ పడుకోలేదు, నిద్రపోతానేమో అని నాకు భయం ఉండేది. కానీ అమ్మవారిని తలుచుకుంటూ కొన్ని అమ్మవారి బీజాక్షరాలు చదువుకుంటూ నేనైతే ఉండేదాన్ని. ఇవ్వండి మా ఆయన అయితే ఫైనల్గా గుమ్మడికాయ కొట్టేశారు, ద్వారాల దగ్గర పెట్టేశారు. ఇది మెయిన్ అండి, ద్వార పూజ అయితే ప్రతి గృహప్రవేశానికి ద్వార
పూజ అయితే కంపల్సరిగా చేపించుకోవాలి. ముందుగా మనకి గుమ్మడికాయ కొట్టిన తర్వాత అటుపక్క ఇటుపక్క పెట్టిన తర్వాత నిమ్మ చెక్కలు పోపించారండి. ఆ తర్వాత నిమ్మకాయ చెక్కలకి పసుపు కుంకుమ అద్ది అటుపక్క ఇటుపక్క పెట్టారండి. పెట్టిన తర్వాత నవధాన్యాలు ఉంటాయండి, నవధాన్యాలతో చేపించారు. అలాగే కొబ్బరికాయ మా ఆయనతో ఒక కొబ్బరికాయ కొట్టించారు, నాతో ఒక కొబ్బరికాయ కొట్టించారండి. నవధాన్యాలు ఉంటాయి కదండి, నవధాన్యాలు కూడా మనకి ద్వార పూజ దగ్గర ద్వారం మీద వేయిస్తారండి. ఎందుకంటే మనము మంచి అయినా చెడైనా ఏదైనా సరే ద్వారం నుంచి మనకి లోపలికి ప్రవేశిస్తాం కాబట్టి మెయిన్ ఏంటంటే ద్వార పూజ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇగోండి మా ఆయన కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేనైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. నాతో కొబ్బరికాయ కొట్టించిన తర్వాత పసుపు కుంకుమ చందనము అక్షతలు నాతో వేపించారు. మా వారితో నిమ్మకాయలు కొబ్బరికాయలు అనేవి పెట్టించారండి. ఆ తర్వాత నాకు కొన్ని నవధాన్యాలు కొన్ని ధాన్యము ఇచ్చి ఆ ద్వారం మీద పొయ్యి తల్లి అన్నారు. వీళ్ళు వేద మంత్రాలు తెలిసిన వాళ్ళండి. ఈ కరిష్య వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ప్రతి పూజ అనేది వాళ్ళు జరిపిస్తారు, వేద మంత్రాలతో చేస్తారండి. వాళ్ళు 8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళండి. ఒక 2 years నుంచి వాళ్ళు వెబ్సైట్ అనేది స్టార్ట్ చేశారండి. ఇది ఓన్లీ హైదరాబాద్కి మాత్రమే సర్వీస్ అండి, బయట ఉందో లేదో నాకు తెలియదు, హైదరాబాద్ వరకు అనుకుంటున్నాను నేనైతే. ఇగోండి పూజ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిందండి. ద్వార పూజ అయిపోయిన తర్వాత ముందుగా మనము ఆవునైతే ఇంట్లోకి ప్రవేశించాలి కదండి. ఆవుకి కూడా మనము లోపలికి ముందు ప్రవేశించిన తర్వాత మనకి ప్రవేశిస్తారు. అంటే మనమైతే కుడుకాలు పెట్టాలి. 2 అంటే మా వారు నేను ఒకేసారి కుడుకాలు అయితే పెట్టమని చెప్పారు. ఇగోండి ఇక్కడైతే కొన్ని నవధాన్యాలు కొన్ని ధాన్యము అన్నీ చక్కగా చేపించారండి. ప్రతి పూజ అనేది ఒక పావు గంటనే చేశారండి. మేము మార్నింగ్ 5 నుంచి అండి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మేము పూజ చేస్తే మళ్ళీ మార్నింగ్ 10:30 వరకు పూజలు అయ్యాయండి, 11 పూజలు. ఇగోండి వీళ్ళు కూడా వచ్చారు, చక్కగా దిష్టి తీశారండి. ఇలా గుమ్మానికి దిష్టి తీశారు. కొంచెం వీళ్ళు ఇబ్బంది పెట్టారండి. మేము ఒక 20,000 ఇస్తామని చెప్పాము, వాళ్ళు 20,000కి ఒప్పుకోలేదండి. మీకు ఎందుకు ప్రతిదీ నేను పేమెంట్తో సహా మీకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఓకేనా? ఇక్కడైతే మేము 20,000కి ఒప్పుకున్నామండి, వాళ్ళు ఒప్పుకోలేదు, కావాలని ఫైట్ చేశారు, చాలా కొంచెం డిస్టర్బెన్స్ చేశారండి. ఫైనల్గా వాళ్ళకి 30,000 ఇచ్చామండి. కొంచెం మనము వాళ్ళతో హైదరాబాద్లో ఎవరైనా గృహప్రవేశం చేసిన ఏదైనా ఇలా శుభకార్యాలు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారండి. వాళ్ళకి మాత్రం మనం కొంచెం మేనేజ్ చేసుకోవాలన్నమాట. మాకెవరూ లేరు మేనేజ్ చేయడానికి. మా తమ్ముడు చాలా వరకు మేనేజ్ చేశాడు కానీ వాళ్ళకి మాత్రం సరిపోలేదు మా తమ్ముడు. కానీ మేమే 30,000 ఇచ్చేసాము, వెళ్ళిపోయారండి. ఇగోండి ఫస్ట్ ఆవు వెళ్ళిందండి, ఆ తర్వాత మేము వెళ్ళాము, ఆ తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళందరూ బుట్టతో ధాన్యము, ఆ తర్వాత బిందుతో నీళ్లు, మా అమ్మ బిందుతో నీళ్ళు పట్టుకొని బుట్టతో ధాన్యం మా రిలేటివ్స్ అందరూ లోపలికి అయితే ప్రవేశించారండి. ఆ తర్వాత ఇగోండి ప్రతి గుమ్మానికి ప్రతి గదికి నిమ్మ చెక్కలు, ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టించారండి. ఇలా అయితే చేపిస్తారు. ఇది కామను, ప్రతి వాళ్ళు గృహప్రవేశానికి ఈ విధంగా అయితే చేస్తారండి. ఇలా అయితే చేసుకున్నాము. మాకు బెడ్రూమ్లు 2 బెడ్రూములు కదండి, 2 బెడ్రూముల దగ్గర మా వారు టెంకాయ అయితే కొట్టారు. ఆ తర్వాత నిమ్మ చెక్కలు అటువైపు ఇటువైపు పెట్టారండి. ఆ తర్వాత పువ్వులతో పూజ చేపించారండి. చాలా చక్కగా చేశారు మంత్రాలతో, నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే గోపూజ అండి, మొత్తం 11 పూజలు చెప్తానండి. ఫస్ట్ సింహద్వార పూజ అండి, ఆ తర్వాత గణేష్ పూజ ఉంటుంది, ఆ తర్వాత మండపారాధన ఉంటుంది, వాస్తు పూజ ఉంటుందండి. ఆ తర్వాత మనకి సింహద్వార పూజ అయిపోయింది కదా, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి పూజ, ఆ తర్వాత గోపూజ ఉంటుందండి. ఇలా చాలా వరకు ఉన్నాయండి పూజలు. ఒక 11 పూజలండి. ఆ పూజలన్నీ జరిగేసరికి మాకు 10-10:30 అయ్యింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మొత్తం మీరు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ పార్ట్ వైజ్గా నేను మీ అందరికీ నేను ఎంత ఖర్చు పెట్టాను, మాకు ఎంత ఖర్చు అయింది, మేము ఎంత ఇటుకి ఎంత ఇచ్చామనేది మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి అన్ని బెడ్రూములకి మేము పటాలు పట్టుకొని తిరుగుతూ వచ్చాము. ఆ తర్వాత మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లో ఆ
గోవుకుంచి పూజ అయితే జరిపించారు అనమాట మా పంతులు బాబు. ఈ పూజ గో పూజ అనేది ఒక 5 నిమిషాలు, ఒక పావు గంట వరకు చేపించారండి. ఆ గో పూజ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అంతా పోస్ట్ చేస్తే మీరు అందరూ చూడరు, కొంతవరకే చూస్తారు. ఇది మీకు యూజ్ఫుల్ అవ్వదు కొంతవరకు చూస్తే. అందుకోసం పార్ట్ వైజ్గా మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇగోండి, అందరికీ మా చుట్టాలందరికీ ఆ గో పూజ అంటే గో ఉంది కదా, అక్కడ గో చుట్టూరు తిప్పారనమాట. తిప్పిన తర్వాత గో పూజ కూడా మేము చేసుకున్నామండి. ఆ తర్వాత పాలు పొంగించడం, గోపూజ, సత్యనారాయణ స్వామి పూజ, లక్ష్మీ గణపతి హోమము, ఇవన్నీ అయితే జరిగాయండి. అవి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఓకేనా? ఇగోండి, మొత్తం ఇలా మేము ప్రతి గదికి తిరుక్కొని గోపూజ అయితే స్టార్ట్ చేసాము. రేపు నేను గోపూజ ఎలా చేసుకున్నాము, హోమం ఎలా చేసుకున్నాము అనేది రేపు పార్ట్ 2 అనేది నేను గృహప్రవేశం పార్ట్ 2 అనే వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా నా తులసమ్మని విడిచిపెట్టాను కదా, ఇక నా తులసమ్మని అయితే తెచ్చాను. తులసి పూజ కూడా చేశారు, అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.